కదా మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు మీడియాని. మీడియా లేకపోతే అసలు నేను లేను. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ 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 నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు ఎరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగుంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి.